పిఠాపురం విషయానికి వస్తే జనసేన రాష్ట్ర అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇన్ని జిల్లాలు ఉన్న ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా పిఠాపురాన్నే ప్రత్యేకంగా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? మేడం, పిఠాపురంలోనే ప్రత్యేకంగా ఎంచుకునేదానికి కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు రెండు. ఒకటి తిరుపతి, రెండు పిఠాపురం. పిఠాపురంలో 78,000 మంది కాపులు ఉన్నారు. చాలామంది 90,000 అంటున్నారు. రాంగ్. తూర్పు కాపులు 7,000, ఈ మామూలు కాపులు 75,000. 75,000 7,000 కలిపితే 85,000 పైన చిల్లర వస్తాయి. కానీ ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వస్తవాయి సత్యనారాయణ శర్మ అనే ఒక వ్యక్తి 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మేకల విశ్వం టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆ రోజు పెండం దొరబాబు గారిని ఇద్దరిని ఓడగొట్టి దాదాపుగా 40,000 పైచులుగా గెలిచినాడు. ఆయన క్షత్రియ సామాజిక వర్గం. ఆయన వస్తవాయి సత్యనారాయణ వర్మ. ఆయన 6,000 ఓట్లే మేడం ఉండేది పిఠాపురంలో క్షత్రియులు. కానీ అతనికి మంచి ఉంది. ఈరోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను పిఠాపురంలో పోటీ చేస్తున్నాను అనగానే ఈరోజు ఆయన వర్మ గారి అభిమానులు, వర్మ గారి కార్యకర్తలు, మహిళలు కూడా శాపనార్థాలతో తిట్టిన చాట తిట్టకుండా తిట్టి చెప్పినారు. కానీ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు వర్మ గారిని పిలిచి జనసేన అభ్యర్థి, కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయనకే సపోర్ట్ చేయండి అని చెప్పాడు. అది ఎంతవరకు నిజమో, ఆయన ఎంతవరకు సపోర్ట్ చేస్తారో ప్రజలకు తెలియాలి. ఇక్కడ మేడం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోటీ చేసేదానికి మెయిన్ కారణము కాపులు. ఇక్కడ 3 మండలాలు మెయిన్గా గొల్లప్రోలు, అలాగే వచ్చేసి ఉప్పాల కొత్తపల్లి అని ఒకటి ఉంది మేడం, మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. అలాగే పిఠాపురం ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి తర్వాత. ఇక్కడ ఏంటంటే కాపులు నాకే ఓటేస్తారు, ఎట్లయినా నాకే. ఎందుకంటే పోయినసారి నేను భీమవరంలో ఓడిపోయినా, గాజువాకలో ఓడిపోయినా కాబట్టి ఈసారికి నాకే కాపులు వేస్తారు. కొందరు యూట్యూబ్ ఛానల్లో కూడా చూసాం మేడం, మీరు ఎవరికి ఓటేస్తారు, మీరు ఎవరు వస్తారంటే చాలామంది పవన్ కళ్యాణ్కే వచ్చింది. కానీ ఇక్కడ పోటాపోటీగా ఉంటుంది మేడం. ఎందుకంటే వంగా గీత గారు కూడా కాపే, పవన్ కళ్యాణ్ కాపే. ఇప్పుడు ఇద్దరు కాపులే. కానీ వంగా గీత గారు కాకినాడకు ఎంపీగా పనిచేసినారు, రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసినారు, టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు ప్రజారాజ్యం తరఫున. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వంగా గీత గారు. ఒకటి మేడం, ఇక్కడ 75,000 పైగా కాపులే ఉన్నారే, మరి మిగతా కులాలు ఉన్నాయి కదా మేడం, బీసీలు 90,000 ఓట్లు ఉన్నాయి. బీసీలలో తర్వాత చాలామంది ఉన్నారు. బీసీలలో యాదవులు ఉన్నారు, శెట్టి బలిజీ, తూర్పు కాపు, వీళ్ళు కూడా. ఇప్పుడు శెట్టి బలిజీకి అక్కడ మనం ఎప్పుడైనా చూడండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు శెట్టి బలిజీకి ఎక్కువ ఇచ్చారు. అందుకని ఈ శెట్టి బలిజీలకి కాపులకి కొద్దిగా వైరం ఎక్కువ ఉంది. ఈ శెట్టి బలిజీ ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వంగా గీత గారికి సపోర్ట్ చేస్తారు. తర్వాత ఎవరికి తెలియని విషయం ఏంటంటే 14,000 మంది రెడ్లు ఉన్నారు పిఠాపురంలో. 14 రెడ్లు 90% వాళ్ళకే పడతాయి. తర్వాత ఇప్పుడు మత్స్యకారులు, కొందరు మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటున్నారు. ఈయన మన పవన్ కళ్యాణ్ గారు వలలు ఏదో మన మత్స్యకారులు కొద్దిగా సాయం చేసినాడు. అది కూడా మత్స్యకారుల్లో పవన్ కళ్యాణ్ ప్లస్సే, మనం అబద్ధం చెప్పకూడదు. అలాగే చాలా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎస్సీలు 40,000 ఉన్నారు మేడం. ఎస్సీలు, రెడ్డి, ఆ తర్వాత మన ఇది వచ్చేసి శెట్టి బలిజీ కలుపుకుంటే ఈ ముగ్గురు ఏకమైతే జనసేనను ఓడించగలుగుతారు. కానీ మత్స్యకారులు ఉన్నారు కదా, మత్స్యకారుల్లో శిరసుగం పడతాయి. ఇట్లా పవన్ కళ్యాణ్కు మత్స్యకారులు వేస్తారు, ఇలా యాదవ్లో కూడా పవన్ కళ్యాణ్కి వేస్తారు, ఇదానికి వేస్తారు మేడం. తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది అక్కడ ముద్రగడ పద్మనాభం గారు చేరారు. అలాగే ఇంకొక ఆయన శివ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి. సో ఆయన కూడా ఉన్నాడు. ఇంకా వంగా గీత గారు ప్లస్ పాయింట్ ఏంటంటే మేడం, అక్కడ పిఠాపురం నుంచి అక్కడ వచ్చేసి వేరేగా 17 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేయించింది మేడం, కత్తిపూడి నుంచి. ఆమె మంచి వ్యక్తి, విద్యావంతురాలు. అయితే మాట అనేది బాగా మాట్లాడుతుంది మేడం. మహిళా ఓటర్లు
కీలకం. మహిళా ఓటర్లు ఆమెకు బ్రహ్మరథం పడతారు. ఒకవేళ మహిళా ఓటర్లు బాగా అందరికీ 90% వేసి కాపులు కూడా కొద్దిగా ఆమెకు సపోర్ట్ చేస్తే వంగా గీత గారే గెలుస్తారు. ఇప్పటి వరకు చూస్తే 2.5% ఎవరు గెలిచినా కూడా ఒక 5,000 10,000 మెజార్టీతో గెలుస్తారు. వీళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు లచ్చ ఉండేదే లచ్చ, కాపులు 75,000 మంది ఉన్నారు, లచ్చ ఎట్లా వస్తుంది మేడం, కొందరు 55,000 అట్లంటారు. ఎవరు గెలిచినా 10-15,000తో గెలుస్తారు మేడం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్కే ఎడ్జ్ ఉంది మేడం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా మనం ఉండేది ఉన్నట్టే చెప్పాలి.